అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. సెప్టెంబర్ నెలంతా వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా పక్కన ఉంది. ఇది ఇవాళ మధ్యాహ్నంలోపు భువనేశ్వర్ దగ్గర తీరం దాటడం ఖాయంగా కనిపిస్తోంది. సాయంత్రానికి అల్పపీడన ప్రభావం తగ్గిపోతుంది. రాత్రికి మరింతగా తగ్గుతుంది. అయితే ప్రస్తుతానికి అది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఏపీ, తెలంగాణ సహా దక్షిణ భారత్ అంతటా మరో 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రోజు రేపు తెలంగాణ, కోస్తాంధ్ర, యానం, కర్ణాటక తీరం, కేరళలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. వర్షాలు పడే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం అయితే ఏపీలో కూడా రోజంతా మేఘాలుంటాయి, గాలి బాగా వేస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. రాయలసీమలో రోజంతా పొడి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏపీలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఆయా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 8 జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. అందుకు ఈ 8 జిల్లాల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇక శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం అయితే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలుంటాయి, అప్పుడప్పుడు చల్లని గాలి వేస్తూ ఉంటుంది. సో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంటోంది. ఒకవేళ సాయంత్రం వేళ ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా చెబుతోంది. ఇక నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఈ 3 జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే జోగులాంబ, వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ 12 జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అక్కడ అలర్ట్ అయ్యారు. ఏ ఎమర్జెన్సీ ఉన్నా కూడా అందుబాటులో ఉండాలని అధికారులు చెబుతూ ఉన్నారు సిబ్బందికి. అలాగే అరేబియా సముద్రంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తూ ఉన్నాయి. ఏపీలో గాలి వేగం గంటకు 18 కిలోమీటర్లుగా, తెలంగాణలో గంటకు 16 కిలోమీటర్లుగా ఉంది. ప్రతి 5 నిమిషాలకోసారి గాలి రివ్వున దూసుకుపోతున్నట్లుగా వస్తూ ఉంటుంది. ఇందుకు కారణం అల్పపీడన సుడిగాలులు అలాగే ఏపీ, తెలంగాణపై తిరుగుతూ ఉండటమే కారణంగా తెలుస్తోంది. ప్రయాణాలు చేసే వారికి ఈ రోజు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత తెలంగాణలో 27 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాత్రం 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. తూర్పు రాయలసీమలో 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్రలో 29 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఉత్తరాంధ్రలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇక తేమ పగటి వేళ తెలంగాణలో 71%, ఏపీలో 69% ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 88%, ఏపీలో 78% ఉంటుంది. అందువల్ల తెలంగాణలో రాత్రి వేళ ఎక్కువ చల్లదనం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే గనక భూమధ్య రేఖ ప్రాంతంలో దట్టమైన మేఘాలున్నాయి. ఆగ్నేయ, తూర్పు ఆసియా మొత్తం మేఘాలతో ఉంది. అందువల్ల మనకు మరో వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 15 తర్వాత అంటార్కిటికా చల్లని గాలులు, మేఘాల వల్ల మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈసారి వానాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగేలా కనిపిస్తూ ఉంది మనకి. సో ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి కూడా మంగళవారం ఉదయం వరకు కూడా భారీ వర్షం కురుస్తుంది. వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అక్కడ అంతరాయం కలిగింది. ఉట్నూరులో అధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇచ్చోడలో 10.3, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 10.2,
గుడిహత్నూర్లో 9.6, తలమడుగులో 9.2, మావలలో 8.8, నార్నూర్లో 8.6, అలాగే సిరికొండలో 8.5, తాంసీలో 7.4, బజార్ హత్నూర్లో 6.7, బేలలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగా తెలుస్తోంది. తర్నం వాగు పొంగి ప్రవహించడంతో జైనత్, బేలా మండలాల్లో రాకపోకలకు అక్కడ అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. సో మొత్తంగా అల్పపీడనం తీవ్రతరం కావటంతో మరో వారం రోజులు కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.